మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ వెహికల్ అండి, పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది 2014 మోడల్ అండి, 2014 మోడల్ స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ అండి. ఇది వచ్చేసి మనకు జస్ట్ ఓన్లీ 69,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. మీకు దాదాపుగా కస్టమర్తో మాట్లాడుకుంటే 4,20,000 లేదా 4,30,000. ఇన్ కేసు వచ్చిందంటే 4,20,000 కూడా మనకి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. మారుతి స్విఫ్ట్ వెహికల్ సార్, ఇది న్యూ షేప్ వెహికల్ అనమాట. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ రావడమే 2017 ఇయర్ ఎండింగ్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్లో నడిచే వెహికల్ వచ్చేసి ఇదే షోరూంలో అండి. ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 2020 మోడల్ అండి, 2020 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి విఎక్స్ఐ వేరియంట్ అండి. విఎక్స్ఐ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది అనమాట. పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. జస్ట్ ఓన్లీ 69,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది కూడా మన కస్టమర్తో కూర్చొని మాట్లాడుకుంటే దాదాపుగా 5,80,000 అండి, 5,80,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. మారుతి స్విఫ్ట్ వెహికల్ సార్, ఇందులో వేరియంట్ వచ్చేసి విఎక్స్ఐ వేరియంట్. విఎక్స్ఐ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్ అనమాట, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇందులో మనకు 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ, ఇన్బుల్ట్ స్టీరియో, ఈ ఫీచర్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయండి. ఫ్యూయల్ పెట్రోల్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో స్విఫ్ట్లో వచ్చేసరికి మన దగ్గర దాదాపుగా 10 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 7 to 8 కార్స్ వచ్చేసి ఫ్యూయల్ కార్స్ ఉన్నాయి, 2-3 కార్స్ వచ్చేసి డీజిల్ కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో చాలామంది కస్టమర్లు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి కొంతమంది కస్టమర్లు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు వెహికల్స్. ఇది వచ్చేసి మనకు 2015 మోడల్ స్విఫ్ట్ విఎక్స్ఐ వెహికల్ అండి, పెట్రోల్ వెహికల్. ఇది వచ్చేసి కస్టమర్తో మాట్లాడుకుంటే 4 lakhs నుంచి 4,20,000, 4 లక్షల నుండి 4,20,000 బడ్జెట్లో, 4,20,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. నిస్సాన్ మైక్రా వెహికల్ సార్. ఈ వెహికల్ వచ్చేసి మెయిన్ అడ్వాంటేజ్ అంటే బాడీ సేఫ్టీ వైజ్గా అయితే చాలా బాగుంటుంది. మనకు లాంగ్ జర్నీకి అయితే కానీ హైవేలో మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది వెహికల్. ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 2015 మోడల్ సార్, 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎక్స్వీ వేరియంట్ అండి. ఎక్స్వీ వేరియంట్ అంటే టోటల్ టాప్ మోడల్కి వస్తుంది. ఇది ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. కండిషన్స్ ఉంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్. ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకున్న చాలా బెస్ట్ ప్రైస్లో మనం డీల్ చేయొచ్చండి. 3,80,000 నుంచి 4 lakhs మధ్యలో, అంటే 3,80,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం కూడా మేము చేస్తామండి. హోండా బ్రియో వెహికల్ సార్, ఇది వచ్చేసి హ్యాచ్ బ్యాక్ వెహికల్ అనమాట. ఇది వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. వెహికల్ అంతా కండిషన్ చాలా బాగుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 320 లేదా 330, 3,20,000 లేదా 3,30,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేయొచ్చు. మంచి హోండా బ్రాండ్ అండి, మంచి బ్రాండ్ ఇది. మనకు హ్యాచ్ బ్యాక్లో కనుక చూసేటట్టుంటే ఈ వెహికల్ అనేది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. రిపేర్లు అనేవి కూడా ఆల్మోస్ట్ ఈ వెహికల్ హోండా సిటీలలో వెహికల్స్ అనేవి చాలా వరకు రిపేర్స్ అనేవి కూడా రావండి. వెహికల్ కూడా మీకు ఫ్యూయల్ పెట్రోల్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. దాదాపుగా 320 లేదా 330 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేయొచ్చు. మారుతి సెలీరియో వెహికల్ సార్, చాలామంది కస్టమర్లు ఆటోమేటిక్ గురించి ఈ వెహికల్ ఎక్కువ సెర్చ్ చేస్తుంటారు. ఇది వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్ ZXi ప్లస్ అండి. టోటల్ టాప్ ఎండ్ కిందకి వస్తుంది అనమాట. ఇది డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 65,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 4,70,000 లేదా 4,80,000, 4,70,000 లేదా 4,80,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాము. ఇక్కడ వచ్చేసి రెనాల్ట్ క్విడ్ వెహికల్ ఉందండి. ఈ వెహికల్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్, ఫ్యూయల్ పెట్రోల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 28,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే 3,30,000 లేదా 3,40,000, 3,30,000 లేదా 3,40,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తామండి. మారుతి వ్యాగనార్ వెహికల్ సార్, ఇయర్ వచ్చేసి 2022 మోడల్ అండి, 2022 మోడల్. ఇందులో ఫ్యూయల్ వచ్చేసి మనకు పెట్రోలే ఉంటుంది వ్యాగనార్లో. ఇందులో వేరియంట్ వచ్చేసి విఎక్స్ఐ వేరియంట్ అండి. విఎక్స్ఐ అంటే మీకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది అనమాట. జస్ట్ ఓన్లీ 22,000 మాత్రమే డ్రైవ్ అయిందండి. వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్. అందులో మోడల్ కూడా జస్ట్ 2 years ఓల్డ్ మాత్రమే వెహికల్ ఇది. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 5,20,000 ఆ బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. ప్రజెంట్ అయితే 570 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. మన కస్టమర్తో మాట్లాడుకుంటే 5,20,000, 5,10,000 లేదా 5,20,000 బడ్జెట్లో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. మారుతి సెలీరియో వెహికల్ సార్, ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి విఎక్స్ఐ వేరియంట్ అండి. విఎక్స్ఐ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. జస్ట్ ఓన్లీ 66,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 330 లేదా 340, 3,30,000 లేదా 3,40,000 బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. మైలేజ్ కూడా అరౌండ్ 16 to 18 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. మనకు అరౌండ్ 350, అండర్ 350 బడ్జెట్లో చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. 330, 3,30,000 లేదా 3,40,000 బడ్జెట్లో మాట్లాడొచ్చు అండి కస్టమర్ తోటి. ఫోర్డ్ ఫిగో వెహికల్ సార్,
ఈ వెహికల్స్ వచ్చేసి మెయిన్గా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మైలేజ్ అరౌండ్ 20 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాడీ సేఫ్టీ వైజ్గా కూడా వెహికల్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు సర్వీస్ అంటారా, ఎక్కడికి వెళ్ళినా కూడా దీని సర్వీస్ అనేది మనకు సర్వీస్ అవైలబుల్ అయితే ఉన్నాయండి. మీకు ఎక్కడికైనా సరే మెకానిక్ అనేది ఈ వెహికల్ కూడా సర్వీస్ చేస్తారు. స్పేర్ పార్ట్స్ అనేది కూడా ప్రతిదీ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. షోరూమ్స్ మనకు సర్వీస్ షోరూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఇది వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. డీజిల్ వెహికల్ అంటే మనకు ఇందులో వేరియంట్ వచ్చేసి టైటానియం అండి, టోటల్ టాప్ మోడల్ అనమాట. ఇందులో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, అలాయ్ వీల్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది, బ్యాక్ వైపర్ ఉంటుంది. ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకు ఫోర్డ్ ఫిగోలో మనకు తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్స్ కావాలి, మైలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తాము, సేఫ్టీ వైజ్గా కావాలనుకున్న వాళ్ళకైతే ఫోర్డ్ ఫిగో చాలా అంటే చాలా బెస్ట్ వెహికల్ అండి. మీకు దాదాపుగా కస్టమర్తో మాట్లాడుకుంటే 3 lakhs నుంచి 3,20,000 బడ్జెట్లో, 3 లక్షల నుండి లేదా 3,20,000 బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. హోండా సిటీ డీజిల్ వెహికల్ సార్. ఈ ఇయర్ వచ్చేసి 2015 మోడల్, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. మనకు హోండా సిటీ డీజిల్ వెహికల్ వచ్చేసి మనకు మైలేజ్ అరౌండ్ 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా చాలా తక్కువ ఉంటాయండి హోండా సిటీలో డీజిల్ వెహికల్స్ అనేది. మార్కెట్లో చాలా షార్టేజ్ ఉంటుంది. మన దగ్గర అయితే 3 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో మనకు 2015 మోడల్ ఉంది, 2018 మోడల్ కూడా అవైలబుల్ ఉందండి వెహికల్. ఇది వచ్చేసి 2015 మోడల్. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ దాదాపుగా 4,70,000 లేదా 4,80,000, అంటే 4,80,000 బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. హుండాయ్ ఎక్సెంట్ కార్ సార్. ఇది వచ్చేసి మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న వెహికల్, ప్రజెంట్ సెడాన్ వెహికల్. అంటే తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్ ఇస్తుంది, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి చాలామంది కస్టమర్లు ఈ వెహికల్ ప్రిఫర్ చేస్తున్నారు. మన దగ్గర అయితే దాదాపు 4-5 కార్స్ అయితే ఎక్సెంట్ కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి 2014 మోడల్, ఎస్ఓ ఆప్షనల్ అండి. ఇది వచ్చేసి మనకు ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, 87,000 డ్రైవ్ అని ఉంది. వెహికల్ అంతా కండిషన్ అయితే చాలా బాగుంది సార్. కస్టమర్తో మాట్లాడుకుంటే 4,20,000 లేదా 4,30,000, 4,20,000 లేదా 4,30,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు. మీరు ఇక్కడ చూసుకుంటే ఇంకో ఎక్సెంట్ వెహికల్ ఉందండి, సేమ్ కలర్లో, అజురా గ్రే కలర్లో ఉంది ఇది కూడా. ఇది వచ్చేసి ఎస్ వేరియంట్ అండి, 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఫ్యూయల్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది వచ్చేసి డ్రైవ్ అయిన ఓన్లీ 61,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది వెహికల్ అంతా కండిషన్ చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా మనం కస్టమర్తో మాట్లాడుకుంటే 4,50,000 నుంచి 4,70,000 అండి, 4,50,000 నుండి 4,70,000 బడ్జెట్ కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. హోండా WRV వెహికల్ అండి. ఈ వెహికల్ వచ్చేసి చాలామంది కస్టమర్లు ఈ వెహికల్ గురించి మెయిన్గా అడుగుతూ ఉంటారు. అంటే మైలేజ్ చాలా బాగుంటుంది, మనకి ఎస్యూవీ కిందకి వస్తుందండి వెహికల్ ఇది. ఇందులో వేరియంట్ వచ్చేసి టోటల్ టాప్ ఎండ్ అండి, VX అంటే విత్ సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంటుంది వెహికల్కు. ఆల్ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మంచి బ్రాండ్ అని చెప్పుకోవచ్చు ఎస్యూవీలోనే ఈ వెహికల్. చాలా అంటే చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్. ఫ్యూయల్ డీజిల్ కార్ అనేది మనకు హోండా WRVలో చాలా అంటే తక్కువ ఉంటాయి మార్కెట్లో. సో మన దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే WRV 2018 మోడల్ అయితే అవైలబుల్ ఉంది సార్. డీజిల్ వెహికల్ VX టోటల్ టాప్ మోడల్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 720 లేదా 730, 7 lakhs నుంచి 7,20,000 అనమాట. అంటే ప్రజెంట్ 750 అయితే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. కస్టమర్తో కూర్చొని మాట్లాడుకుంటే 7 lakhs నుంచి 7,20,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. 2018 మోడల్ స్కోడా ర్యాపిడ్ వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఇది ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 81,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అంతా కండిషన్ చాలా అంటే చాలా బాగుంది, వెల్ మెయింటైన్ అండి. ఇంటీరియర్ కూడా చాలా అంటే నీట్గా ఉంది. అవుట్లైనింగ్ ఎక్కడ కూడా స్క్రాచ్ లెస్ అండి వెహికల్. మనకు స్కోడా ర్యాపిడ్లో ఆటోమేటిక్ డీజిల్ వచ్చేసి మనకు మైలేజ్ కూడా అరౌండ్ మనకు 16 to 18, మనం డ్రైవ్ చేసే విధానాన్ని బట్టి అరౌండ్ 18 దాకా కూడా మైలేజ్ కూడా ఇస్తుంటుంది. చాలామంది కస్టమర్లే చాలామంది చెప్పారు. సో మనకు మైలేజ్ బాగుండాలి, ఆటోమేటిక్ ఉండాలి, కొంచెం లగ్జరీగా ఉండాలి వెహికల్ అనుకున్న వాళ్ళకు, సెడాన్ ఉండాలనుకున్న వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా అంటే చాలా సూటబుల్ ఉంటుందండి. మెయింటెనెన్స్ అనేది సపరేట్గా అంటే ఏదన్నా దేనికైనా తగిలిస్తే తప్ప, అంటే ఏదన్నా స్పేర్ పార్ట్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుందండి. మనం టైం టు టైం సర్వీస్ చేసుకుంటే ఎలాంటి ఇష్యూస్ అయితే ఏమి ఉండవండి. వెహికల్ మైలేజ్ కూడా మంచి మైలేజ్ ఇస్తుంది. వెహికల్ మంచి సేఫ్టీ వెహికల్ అని చెప్పొచ్చు. ఈ వెహికల్ మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 5,30,000 నుంచి 5,50,000 అండి. అంటే అరౌండ్ 5,30,000 నుండి 5,50,000 బడ్జెట్లో ఏ ప్రైస్ అయినా వచ్చే అవకాశం అయితే ఉందండి.